హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి మిషన్ కుట్టడమే కాదు, మిషన్ గురించి మిషన్ ఎలా రిపేర్ చేసుకోవాలో కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలామంది చాలా డిజైన్స్ కుట్టేటప్పుడు సడన్గా మధ్యలో అయితే ఈ సూది అనేది ఇరిగిపోతుంది. సో మనం సూది ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ మెకానిక్ వచ్చి ఆ సూదిని మొత్తం వచ్చి రిపేర్ చేసేదాకా వెయిట్ చేయకుండా చిన్న పనులు అనమాట, మిషన్కి సంబంధించిన చిన్న పనులు మనమే చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఇరిగిపోయిన సూదిని మనం ఎలా ఫిట్ చేసుకుంటాం అనేది అయితే నేను చూపిస్తాను. మనం ఆల్రెడీ ఇరిగిపోయిన సూది అయితే తీసేసాం అనమాట. సో మన దగ్గర వచ్చేసరికి చూడండి, కొత్త సూది అయితే ఉంది ఇక్కడ. ఈ కొత్త సూదిని మనం దాంట్లో ఎలా ఫిట్ చేయాలి అన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. సరిగ్గా చూసేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలుస్తుంది, సూదిని ఎలా ఫిట్ చేయాలనేది. అండ్ ఈ సూది ఫిట్ చేయడంలో కూడా మనం ఎలా పడితే అలా ఫిట్ చేస్తే మాత్రం అది మళ్ళీ ఇరిగిపోతుంది. సో మనం ఫిట్ చేసే దాంట్లోనే టెక్నిక్ అయితే ఉంటుంది. ఆ టెక్నిక్ ఏంటో అయితే ఈరోజు నేను మీకు చెప్తాను, చూసేయండి ఈ వీడియోలో. మీరు ఇక్కడైతే గమనించండి, ఇక్కడ చూసారు కదా సూదికి మనం సెట్ చేస్తాం కదా, దాని స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఫ్లాట్గా అయితే ఒకటి ఉంది. అలానే మనకి సూదికి కూడా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు సూదిని కూడా చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇది ఫోకస్ అవ్వట్లేదు. అండ్ ఫోకస్ అయిన తర్వాత అయితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కూడా ఫ్లాట్గా అయితే ఉంది కదా. ఈ ఫ్లాట్గా అనేది మనం ఇప్పుడు సూదిని ఇక్కడ ఫ్లాట్గా ఉన్నదానికి ఇక్కడ ఫ్లాట్గా ఉన్నదానికి మ్యాచ్ అయితే చేయాలన్నమాట. అది ఇప్పుడు ఎలా సెట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి మీరు. ఓకే, ఇప్పుడైతే చూడండి సూదిని అయితే ఎలా ఫిక్స్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూసారు కదా, ఇక్కడైతే మనం జాగ్రత్తగా అయితే సూదిని ఫిక్స్ చేయాలి, లేదంటే కనుక మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రం సూది 100% ఇరిగిపోతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత అటువైపు అయితే ఒక స్క్రూ లాంటిది అయితే ఒకటి ఉంటుంది. చూడండి, ఆ స్క్రూని అయితే నేను చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడైతే స్క్రూ లాంటిది అయితే ఒకటి ఉంది కదా. ఆ స్క్రూని అయితే మనం బాగా టైట్ చేయాలన్నమాట. టైట్ చేసి ఒకసారి జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని లాగి చూడండి, ఇది రాదనమాట. బాగా టైట్గా అయితే బిగించాలి. సో ఫైనల్గా అయితే సూదిని అయితే మనం ఫిక్స్ చేసాం కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్లో చూపించిన మన వీడియోలో ఫస్ట్లో చూపించాం కదా దారం ఎలా అటాచ్ చేయాలనేది, సేమ్ అలా అటాచ్ చేసి మళ్ళీ మన పని మనం స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఇంకొక విషయం, మనం ఈ సూది కరెక్ట్గా పెట్టామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ పాదం దగ్గర అయితే ఒక హోల్ అయితే కనిపిస్తుంది కదా. మనం సూది కనుక కరెక్ట్గా పెడితే ఆ సూది అనేది కరెక్ట్గా ఆ హోల్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. మనం కనుక కొంచెం తేడాగా పెట్టినా సరే ఆ సూది అనేది ఆ హోల్లోకి వెళ్లకుండా పక్కనున్న పాదానికి అయితే తగులుతుంది. సో ఈ వీడియోలో మీకు ఇరిగిపోయిన సూదిని మళ్ళీ ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలనేది అయితే తెలిసిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.